తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుండి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలొచ్చాయి. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువురులో ఉదయం 7:40 కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలొచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచెర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ ఇదే పరిస్థితి. కొన్ని సెకండ్ల పాటు ఇళ్లు, భవనాలు కదిలినట్టు స్థానికులు చెప్పారు. భయాందోళనతో రోడ్లపైకి పరుగులు పెట్టామన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో భూమి కంపించింది. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో స్వల్పంగా ప్రకంపనలొచ్చాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉదయం 7 గంటల సమయంలో సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు సైతం కింద పడిపోయాయి. గోదావరి తీర ప్రాంతంలో భూకంపాలకు ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు సైంటిస్టులు, ప్రొఫెసర్లు.